ఈ నెల 27న జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలకు సమాయత్తం కావాలి. ఎమ్మెల్యే ఆనందబాబు. ఫిబ్రవరి 27వ తేదీన జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో వేమూరు నియోజకవర్గ తెలుగుదేశం, జనసేన, బీజేపీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి తూనుగుంట్ల సాయిబాబా అధ్యక్షతన నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే ఆనందబాబు మాట్లాడుతూ కృష్ణా, గుంటూరు జిల్లాల ఎమ్మెల్సీ పట్టభద్రుల అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలిపారు. సభా వేదికపై నియోజకవర్గ స్థాయి నాయకులు పాల్గొనగా అధిక సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. 2024లో జరగబోయేటటువంటి ఎన్నికలకి ఆ రోజు జరిగిన పట్టభద్రుల ఎన్నికల విజయమే ఒక మార్గాన్ని చూపించింది ఈ రాష్ట్రానికి. మళ్ళా అలాంటి కృష్ణా, గుంటూరు జిల్లాలకి సంబంధించినటువంటి ఎన్నిక ఈ రోజున రేపు 27వ తారీఖున జరగబోతా ఉంది. మరి ముఖ్యంగా రాజా గారి గురించి ఈ తెనాలి, గుంటూరు, వేమూరు నియోజకవర్గాలకి తెలియనటువంటి వ్యక్తి కాదు. ఈ వేమూరు నియోజకవర్గానికి గతంలో శాసనసభ్యుడిగా, మంత్రిగా పనిచేసినటువంటి పరిస్థితి ఉంది. అలాంటి వ్యక్తిని ఈ రోజున ఇక్కడ ఎమ్మెల్సీ అభ్యర్థిగా కూటమి పార్టీల తరఫున నిర్ణయించుకున్నటువంటి నేపథ్యంలో మన అందరి మీద గురుతర బాధ్యత ఎంతైనా ఉంది. ముఖ్యంగా ఇంకొక విషయం కూడా ఇక్కడ మనం చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రాజా గారికి, ఆనందబాబు గారికి ఉన్నటువంటి సంబంధం ఏ రకమైనటువంటి సంబంధంతో వాళ్ళిద్దరూ కలిసి ప్రయాణం చేస్తున్నారో అలాంటి సంబంధాన్ని మనం బలపరిచి ఈ వేమూరు నియోజకవర్గం నుంచి అత్యధిక మెజారిటీతో రాజా గారిని గెలిపించే గెలుపులో మనం కూడా ముందుండాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అప్పుడే రాజా గారికి, ఆనందబాబు గారికి ఉన్నటువంటి దీంట్లో మన అందరం కూడా కష్టపడి పనిచేసినప్పుడు అలాంటి ఫలితాన్ని ఆయనకు అందించాల్సినటువంటి అవసరం మనందరి మీద ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియచేయడానికి, ఎందుకంటే కేవలం 20 రోజుల వ్యవధి ఉంది. ఈ 20 రోజుల వ్యవధిలో 2 జిల్లాల్లో సుమారుగా 35 నియోజకవర్గాల దగ్గర ఈ ఎన్నికల్లో పాల్గొనాల్సినటువంటి అవసరం ఉంది. మరి రాజా గారు వస్తారా, మనందరినీ కలుస్తారా అంటే అది కలిసినా కలవకపోయినా మరి ఆ వ్యక్తి పోటీ చేస్తున్నటువంటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు మనకి ప్రత్యేకం. మిగిలిన వాళ్ళకంటే కూడా మనం ప్రత్యేకంగా చూసుకోవాల్సిన అభ్యర్థి అనేది మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వేమూరు నియోజకవర్గానికి శాసనసభ్యుడిగా, మంత్రిగా, తెనాలి నియోజకవర్గంలో శాసనసభ్యుడిగా, రాష్ట్రంలో పార్టీకి కష్టకాలంలో అనేక రకాలుగా 5 ఏళ్ళు సేవలు అందించి కూటమి పార్టీల ఐక్యత విషయంలో మరి ఆయన తెనాలి నియోజకవర్గం నుంచి పోటీ నుంచి కూడా తప్పుకొని త్యాగం చేసినటువంటి పరిస్థితి మీ అందరికీ తెలుసు. చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో ఇక్కడ జనసేన పార్టీ అభ్యర్థికి కేటాయిస్తే మరి వారు ఏ విధంగా పెద్దరికంగా, గౌరవప్రదంగా వ్యవహరించి పార్టీ గెలుపు కోసం ఏ విధంగా పనిచేస్తాడో మీకు తెలుసు. అది పార్టీ తెలుసు, పార్టీ గుర్తించింది, గౌరవించింది. వెంటనే వచ్చినటువంటి ఎన్నికల్లో ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆయన్ని నిలబెట్టడం అనేది మనందరం కూడా గర్వకారణం నడిచింది. కానీ మనం మాత్రం మన ప్రత్యేకత చాటుకునే దానికి పనిచేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా వేమూరు, తెనాలి నియోజకవర్గం, గుంటూరు అర్బన్ ప్రత్యేకంగా మేము దృష్టి పెట్టాలని చెప్పి మేమందరం కూడా మాట్లాడుకున్నాం. కొంతమంది ఇక్కడే సాధించాలి. దాదాపు 100కి 70-80% ఓట్లు అనేవి కంప్లీట్గా ఈ 4 నియోజకవర్గాల్లోనే మనం సాధించాల్సిన అవసరం ఉంది. మన నియోజకవర్గం సంపూర్ణంగా గ్రామీణ ప్రాంతం, ఓట్లు కూడా తక్కువ. వాస్తవానికి ఒక 8,000 పైచీలకు ఉన్నట్టున్నాయి మన దగ్గర. ఉన్న ఓట్లలో అత్యధిక శాతం మన నాయకులు, కార్యకర్తలు ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఎన్రోల్ చేయించినవి ఎక్కువ శాతం ఉన్నాయి.
వారంతటి వాళ్ళు స్వచ్ఛందంగా చేరినవి కూడా ఉంటాయి. అవన్నీ కూడా ప్రతి ఓటరు ఏ ఓటర్ని మనం జాయిన్ చేసామో ప్రతి ఓటర్ని కూడా మనం కలవడానికి ఒక ప్రణాళిక రూపకల్పన చేసుకోవాల్సిన అవసరం ఉంది. మన ఎన్నికల ముందు కూడా క్యూబ్స్, క్లస్టరు, బూత్, యూనిట్ ఏ విధంగా ఏర్పాటు చేసుకొని పనిచేసామో అదే స్థాయిలో ఈ ఎన్నికలకు కూడా ఈ 15-20 రోజులు మనం పనిచేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ నియోజకవర్గం మొత్తం మీద 2 లక్షల ఓట్లుంటే, సాధారణ ఓటర్లు 2 లక్షలుంటే, ఈ గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో మన నియోజకవర్గానికి సంబంధించి 8,000 పైచిలకు ఓట్లు మాత్రమే ఉన్నాయి. అంటే గ్రామ స్థాయిని ఆ సైజును బట్టి 10 ఉండొచ్చు, 25 ఉండొచ్చు, 50, 100 ఉండొచ్చు. ఆ ఓటర్ని ఐడెంటిఫై చేయటం, గుర్తించడం అనేది చాలా తేలికైన పని. ఆ ఓటర్ని 1కి 4 సార్లు మనం కలిసి ప్రత్యేకంగా మాట్లాడి 100కి 100% గ్రామాల్లో ఉండేటటువంటి, మండలాల్లో ఉండేటటువంటి నాయకులు సంపూర్ణంగా రేపటి నుంచే తీసుకోవాలనేది నా ఆలోచన. దానికి సంబంధించి ఓటర్ లిస్టు మండలాలకు పంపించడం జరిగింది. ఒకసారి పంపించాం కదా, పంపించాము, మళ్ళీ ఇస్తాను. దాన్ని క్లస్టర్ వైజ్గా, యూనిట్ వైజ్గా అవసరమైతే డివైడ్ చేసుకొని పంపించినటువంటి ఓటర్ లిస్ట్ని 4 కాపీలు తీపించుకొని ఎక్కడికెక్కడ దాన్ని బైఫర్కేట్ చేసుకొని గ్రామాల వారీగా లేదు, ప్రతి మండలంలో కూడా 2 బూతులు ఉన్నాయి. ఆ 2 బూతులు అంతేనా? మండలానికి 2 బూతులు ఏమైనా ఉన్నాయి? ప్రతి మండలానికి 2 బూతులు ఉన్నాయి. ఆ బూతుల్లో గ్రామాల వారీగా ఓటర్స్ డివైడ్ అయి ఉన్నాయి. ఏ గ్రామం ఓటర్ ఎవరనేది మనకి తక్కువ ఓట్లలో గుర్తించడం అనేది తేలికైన పని. ముందు అది గుర్తించి మనం ట్యాప్ చేసి ఏ ఓటర్ ఎక్కడ ఉన్నాడనేది ఐడెంటిఫై చేసుకోవాల్సిన అవసరం. ఇందాక మురళి గారు చెప్పాడు, 70% మా మండలంలో పూర్తయింది ఆల్రెడీ, వాళ్ళు గుర్తించి ట్యాగింగ్ అనేది. అదేవిధంగా అన్ని చోట్ల చేయాలి. మనం చేసి ఆ ఓటర్ని 1కి 2-3 సార్లు ఎన్నికల్లో కలవాలి. మీకు పైనుంచి మెటీరియల్, దానికి సంబంధించిన పాంప్లెట్ ఇవన్నీ కూడా వస్తాయి. అవి ప్రతి ఓటర్కి చేర్చాలి. ఆ ఓటరు వచ్చి ఓటు చేయడం కోసం మీరందరూ కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడానికి ముందుగా ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఏర్పాటు చేసుకున్నటువంటి సమావేశం మన పెద్దలు రాజేంద్ర ప్రసాద్ గారే మనం చెప్పారు, నాకు మీటింగ్ పెడదామంటే ఎప్పుడంటే ఈరోజు పెడదాం అన్నాను. కానీ ఆయన వస్తా ఉన్నాడు, లేట్ అయింది. వచ్చేలోపు ఉండగలిగిన ఉండొచ్చు, ఇబ్బంది లేదు. కాకపోతే లేట్ అయింది. అయినా కూడా సాధ్యమైనంత వరకు నాయకులందరూ కూడా ఉండండి. నేను చెప్పిన విధానంలో ఈ ఓటర్ లిస్ట్ వచ్చిన తర్వాత స్థానికంగా గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో మీరందరూ కూడా సమావేశాలు పెట్టుకోవాలి. ఆ సమావేశాలకు కూడా ప్రత్యేకంగా నేను వస్తాను. క్లస్టర్ వైజ్గా మండలానికి 2 సమావేశాలు పెడదాం. ఆ సమావేశాల్లో ఓటర్ లిస్టు మీద చర్చిద్దాం. ప్రతి ఓటర్ని ఏ విధంగా కలవాలో కూడా ప్రణాళిక రచించేద్దాం. ఇవాళ ముఖ్యంగా ఇందాక వేదిక మీద ఉన్న పెద్దలు చాలా మంది చెప్పారు, మన సాధారణ ఎన్నికలకు ముందు ఒక 9 నెలల ముందు జరిగినాయి ఈ రాష్ట్రంలో ఇదే గ్రాడ్యుయేట్స్ ఎన్నికలు. ఉత్తరాంధ్ర, అదేవిధంగా రాయలసీమ, సౌత్, నార్త్ నియోజకవర్గాలు దాదాపు 108 నియోజకవర్గాలకి ప్రాతినిధ్యం వహించేటటువంటి ఎన్నికలు అవి. 108 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రభావితం చేసినటువంటి ఎన్నికలు. 3 రాయలసీమ, ప్రకాశం జిల్లా నుంచి చిత్తూరు దాకా 6 జిల్లాలు, రాయలసీమ జిల్లాలు, ప్రకాశం జిల్లాతో నెల్లూరుతో కలుపుకొని ఇటు ఉత్తరాంధ్ర మొత్తం ఈ 6, ఈ 3, 9 జిల్లాల్లో 108 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ఎన్నికలు జరిగితే గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీకి 3 కూడా స్వీప్ చేసేసాం తెలుగుదేశం పార్టీ. ఆ రోజే అర్థమైపోయింది, ఎన్నికలు ఎప్పుడు జరిగినా తెలుగుదేశం పార్టీ మిత్రపక్షాల విజయం ఖాయమైంది. ఆ ఎన్నికలోనే ఖాయమైంది. పులివెందులతో సహా, కడప జిల్లా పులివెందులతో సహా ఆ రోజే గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో గెలిచి సత్తా నిరూపించుకున్నటువంటి పరిస్థితి. అది ఒక టానిక్ లాగా పనిచేసింది రాష్ట్ర వ్యాప్తంగా కూడా. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాబోతుందనే దానికి నిదర్శనంగా కనపడ్డాయి ఆ ఎన్నికలు. అంటే ప్రభుత్వ వ్యతిరేకత అనేది చాప కింద నీరులాగా ఆ రోజు
ఏ విధంగా ఉందో అనేది ప్రజలందరూ కూడా, గ్రాడ్యుయేట్స్ అంటే చదువుకున్నటువంటి పత్రిక ఎన్నికలు కూడా కాదు, సాధారణంగా ఏదో టీ ఖర్చులు నడుపుకొని చేసుకున్నటువంటి ఎన్నికలు. అవతలాలు మన కోట్లు ఖర్చు పెట్టాడు అధికారంలో ఉండి, అయినా ప్రజలు వెళ్ళ. అంటే విజ్ఞతతో కూడుకున్నటువంటి ఎన్నిక, విజ్ఞతతో ఆలోచించారు. ఆ రోజే జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించేస్తున్నాం, సోదిలో కూడా కనపడకుండా చేయబోతున్నాం అనేది ఆ రోజు పట్టభద్రులు చూపించారు ముందుగానే. ఈరోజు రేపు రాబోతున్నటువంటి ఎన్నిక మనం అధికారంలోకి వచ్చిన 8 నెలలకి జరగబోతున్నటువంటి ప్రధానమైన ఎన్నిక. ఈ 8 నెలల కాలంలో తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం చేసినటువంటి మంచి పనులు నిదర్శనంగా మనం రేపు రిజల్ట్ చూపించాల్సిన అవసరం ఉంది. మీకు మీరు ఆలోచించండి, గ్రామంలో మనం వచ్చిన తర్వాత ఏం చేసామనేది. ఇచ్చిన హామీల్లో ప్రధానమైన హామీ పెన్షన్ల పెంపు కార్యక్రమం వెంటనే చేసినటువంటి పరిస్థితి చూసాం. 4,000, 6,000, 15,000 పెన్షన్లు, వివిధ కేడర్లలో పెన్షన్లన్నీ పెంచి ఇచ్చినటువంటి పరిస్థితి. 5 సంవత్సరాలు అభివృద్ధి అనేది ఏ విధంగా ఉంటుందో తెలియకుండా మర్చిపోయిన పరిస్థితుల్లో అభివృద్ధి అనేది మళ్ళీ మొదలైంది. రోడ్లన్నీ బాగు చేస్తా ఉన్నాం. గుట్టలు బాగు చేస్తున్నావా లేదా మీ నియోజకవర్గాల్లో? అంటే బాగు కానిది ఒకటి అలా ఉంటే మీరు మెదలకుండా ఉండద్దు. మెజారిటీ రోడ్లు జరిగినాయి లేదా మీ గ్రామాలు మొత్తం? ప్రతి గ్రామంలో జరుగుతున్న చేతులెత్తనేమా దాదాపు 70% పనులు పూర్తయినాయి. ఇంకా ఇప్పుడు ఇంకొక 4-5 కోట్లకి మళ్ళా 2వ విడత కూడా నిధులు తీసుకొచ్చి శాంక్షన్ ఇచ్చాం. కనీసం 5 సంవత్సరాల కాలంలో ₹1 కోటి అభివృద్ధి కార్యక్రమాలు కూడా జరగల జగన్మోహన్ రెడ్డి హయాంలో. ఇవాళ ఈ 8 నెలల కాలంలో మనం చేస్తున్నటువంటి మంచి కార్యక్రమాలు, నిన్న పోలిట్ బ్యూరో మీటింగ్ లో జూన్ లోపు మరో 3 హామీలు, తల్లికి వందనం కానీ, అదేవిధంగా ఫ్రీ బస్ పాస్ కానీ, ఇంకోటేది అన్నదాత రైతాంగానికి సంబంధించినటువంటి అన్నదాత కార్యక్రమాలకు 3టికి కూడా మనం ఏదైతే అనౌన్స్ చేసామో ఆ 3 జూన్ నెల లోపు చేయడానికి నిన్ననే నిర్ణయం తీసుకున్నారు. ఈరోజు చూసారా మీరంతా? ఇప్పుడు ఆల్రెడీ గ్యాస్ సిలిండర్లది, పెన్షన్లు ఇచ్చాం. మరో 3 కార్యక్రమాలు జూన్ నెల లోపు చేసి ప్రజల మధ్యకి వెళ్ళడానికి ఆల్రెడీ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ ఒక ఛాలెంజ్. రాబోయే రోజుల్లో మొత్తం రాష్ట్రం అంతా అస్తవ్యస్తం చేసి సర్వనాశనం చేసి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. మొత్తం ఈరోజు మళ్ళా ఇటుక పేర్చుకొని పునర్నిర్మాణం జరగబోతా ఉంది రాష్ట్రం. రాజధాని నిర్మాణానికి దాదాపు 30,000 కోట్ల పైచిలకు నిధులు వివిధ రూపాల్లో చంద్రబాబు నాయుడు గారు సమీకరించారు. పోలవరం నిర్మాణానికి మళ్ళా ఒక 14,000 కోట్లు తీసుకొచ్చాడు. మళ్ళా అది నిర్మాణం మొదలవబోతా ఉంది. ఇవన్నీ కూడా రాష్ట్రాన్ని పూర్తి స్థాయిలో ఒక భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని రాష్ట్రంలో అన్ని కార్యక్రమాలు చెప్పిన విధంగా జరుగుతూ ఉన్నాయి. అంటే ముఖ్య ఉద్దేశం మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు పట్టభద్రుల ఎమ్మెల్సీ కృష్ణా అండ్ గుంటూరుకి మన తెనాలి ముద్దుబిడ్డ ఆలపాటి రాజగారికి అభ్యర్థిగా ప్రకటించారు. మన అందరి బాధ్యత, ప్రతి ఒక్కరు తన వంతు తప్పకుండా ప్రియతమ నాయకులు అధినేత నారా చంద్రబాబు గారి ఆదేశాల మేరకు కృషి చేసి పని చేస్తే మనందరికీ బాగుంటుంది, రాష్ట్రానికి బాగుపడుతుంది.